మేడ్చల్ జిల్లా కుకట్పల్లిలో కొందరు దుండగులు రెచ్చిపోయారు. మెరీనా స్కైస్ అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్లో చొరబడి వ్యక్తిని డబ్బులు డిమాండ్ చేశారు. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులమంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. 3 కోట్లు ఇవ్వాలంటూ బాధితుని తమ్ముడికి ఫోన్ చేయించి నగదు తెప్పించే ప్రయత్నం చేశారు. బాధితుడి తమ్ముడు వెంటనే మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులను ఆశ్రయించాడు. ఈలోపే బాధితుడిని అపార్ట్మెంట్ గేట్ వరకు తీసుకొచ్చారు నిందితులు. అదే సమయంలో గేట్ దగ్గరకు చేరుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో 3 పారిపోయారు. అరెస్ట్ అయిన వారిని నరసింహరాజు, రవీంద్రబాబుగా గుర్తించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నిన్న సాయంత్రం మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హరీష్ కుమార్ రాజు అని చెప్పేసి ఇతను రెయిన్బో స్టార్ బ్యాక్స్ మెరీనా స్కైస్లో ఉంటాడంట. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి రెంట్కుంటున్నాడు. అతను అతని ఫ్రెండ్ రాజిరెడ్డి ఇద్దరు ఉంటున్నారు. నిన్న ఒక 5 మనుషులు, అందులో నరసింహరాజు ప్లస్ ఇంకా 4 అదర్స్ కలిపి అపార్ట్మెంట్లోకి వెళ్ళేసి నువ్వు బెట్టింగ్ యాప్లు రన్ చేస్తున్నావు అని చెప్పేసి అతను బలవంతంగా 3 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు మాదాపూర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం మీద ఎంక్వైరీ చేస్తే వాళ్ళు పోలీసులు కాదు, అంత సివిలియన్స్. అట్లా పోయి వాళ్ళు బెదిరించినందుకు, ఎస్ఓటీ పోలీసులు బెదిరించినందుకు, ప్లస్ డబ్బులు డిమాండ్ చేసినందుకు, ప్లస్ ఇల్లీగల్ అక్రమ అవసరం ప్రవేశించినందుకు వాళ్ళ మీద కేసు చేయడం జరుగుతుంది. తర్వాత దాని యాక్షన్ తీసుకుంటాము. ఇక్కడికే ఎందుకు వచ్చారని చెప్పి ఎంక్వైరీ చేసి ఇతను బెట్టింగ్ యాప్లు రన్ చేస్తారని చెప్పారు. ఆ ఎవిడెన్స్ కొట్టి తీసుకుని అతను కేసు చేయడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా కుకట్పల్లిలో కొందరు దుండగులు రెచ్చిపోయారు. మెరీనా స్కైస్ అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్లో చొరబడి వ్యక్తిని డబ్బులు డిమాండ్ చేశారు. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులమంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. 3 కోట్లు ఇవ్వాలంటూ బాధితుని తమ్ముడికి ఫోన్ చేయించి నగదు తెప్పించే ప్రయత్నం చేశారు. బాధితుని తమ్ముడు వెంటనే మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులను ఆశ్రయించాడు. ఈలోపే బాధితుడిని అపార్ట్మెంట్ గేట్ వరకు తీసుకొచ్చారు నిందితులు. అదే సమయంలో గేట్ దగ్గరకు చేరుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో 3 పారిపోయారు. అరెస్ట్ అయిన వారిని నరసింహరాజు, రవీంద్రబాబుగా గుర్తించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు.